హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఏంటంటే ఇది వచ్చేసి ఐటెక్ ఛార్జర్ కెమెరా అనమాట. యూఎస్బి కెమెరా. ఇది మనకి ఛార్జర్తో కనెక్ట్ అవుతుంది. ఇది స్పై కెమెరా. ఈ కెమెరాలో బాక్స్లో అసలు ఏమి ఇచ్చారు ఏంటో చూపిస్తాను. ఈ కెమెరా నేను అమెజాన్లో తీసుకున్నాను. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. అసలు బాక్స్ ఏమి ఇచ్చారు అనేది మీకు నేను చూపిస్తాను. బాక్స్ మీకు ఓపెన్ చేయగానే యూఎస్బి కేబుల్ అనేది ఇచ్చారు. యూఎస్బి టైప్ రెండు ఇది అనమాట. యూఎస్బి 2 సైడ్స్ కూడా సేమ్ ఇచ్చారు. తర్వాత మాన్యువల్ అనేది ఇచ్చారు లోపల. అసలు కెమెరా ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది ఈ మాన్యువల్ బుక్లో మనం చూడొచ్చు. ఇంగ్లీషు అలాగే హిందీలో కూడా ఇది మాన్యువల్ బుక్ అనేది ఉంటుంది. ఇంగ్లీషు అలాగే హిందీ ఈ 2 లాంగ్వేజ్లో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పౌచ్ అనేది ఇచ్చారు. బహుశా నాకు తెలిసి కెమెరా అనేది ఇందులో ఉండొచ్చు. ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను నేను. కెమెరా ఇదిగో ఫ్రెండ్స్ కెమెరా. ఇది మీరు అడాప్టర్ సేమ్ మొబైల్ ఛార్జర్ అనుకుంటారు దీన్ని. ఎవరో కెమెరా అంటే నమ్మలేరు కూడా దీన్ని. చాలా చూడండి ఒకసారి. కెమెరా అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీకు పైన ఎల్లో ఎమ్ అంటే మోషన్ పెట్టుకోవడానికి ఎమ్, రెగ్యులర్ కెమెరాకి ఎల్లో అనమాట. ఇది కెమెరా అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇంకా బాక్స్లో ఏమి ఇచ్చారు అనేది కూడా మీకు చూపిస్తాను నేను. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి. ఇది ఇచ్చారనమాట టికెట్ కోసం. అలాగే ఈ క్యాప్ అనేది మనం ఈ విధంగా మనం కనెక్ట్ పెట్టచ్చు అనమాట. పెట్టుకుని ఎలా కనెక్ట్ చేయొచ్చు. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. ఇది పవర్ పాయింట్లో పెట్టిన తర్వాత ఇది ఇక్కడ లైట్ అనేది 3 టైమ్స్ బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రికార్డింగ్ అనేది మన మొబైల్ అంటే మెమరీ కార్డ్లో రికార్డ్ అవుతుంది. మెమరీ కార్డ్ తీసుకుని మన మొబైల్లో వేసుకుంటే ఆటోమేటిక్గా వీడియోస్ అనేవి ప్లే అవుతాయి. లేదనుకుంటే ఈ ఛార్జర్ ఉంది కదా, ఈ ఛార్జర్ నుంచి మీరు ఈ విధంగా కనెక్ట్ చేసి ల్యాప్టాప్ లేదంటే CPU కనెక్ట్ చేసిన దీంట్లో ఉన్న డేటా అనేది మనం వీడియోస్ అనేది ప్లేబ్యాక్ వీడియోస్ అనేది చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి మీకు కనెక్ట్ చేసి అలాగే వీడియో క్వాలిటీ కూడా నేను చూపిస్తాను. ఈ కెమెరా అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. కెమెరా అనేది ఇది అలాగే దీని క్వాలిటీ వచ్చేసి 1080p పిక్సెల్ రికార్డ్ చేస్తుంది. 2 మెగాపిక్సెల్ 1080p ఫుల్ హెచ్డి అనమాట. చూడండి సేమ్ ఛార్జరు ఫ్రెండ్స్. ఇది 32 GB మెమరీ కార్డ్ అనమాట. ఇది చూడండి ఒకసారి. 32 GB మెమరీ కార్డ్ అనేది నేను కెమెరాలో వేస్తున్నాను. ఇది 128 GB ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకుని మన పవర్కి కనెక్ట్ చేస్తే వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా రికార్డింగ్ అనేది మెమరీ కార్డ్ అని అవుతుంది. అది ఒకసారి మీకు చూపిస్తాను నేను కనెక్ట్ చేసి ఎలా జరుగుతుంది అనేది. అది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కెమెరా అనేది పవర్లో కనెక్ట్ చేస్తాను. చూడండి కెమెరా అనేది నేను పవర్లో కనెక్ట్ చేస్తున్నాను. ఇది మనకి డౌన్లో ఉండాలి. చూడండి ఒకసారి ఈ విధంగా కనెక్ట్ చేస్తాం కదా. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తాను నేను. స్విచ్ ఆన్ చేయగానే స్విచ్ అనేది ఆన్ చేస్తాను. స్విచ్ ఆన్ చేయగానే ఒకసారి మీకు చూపిస్తాను. ఇక 3 డాట్ లైట్ అనేది రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది అనమాట. పవర్ ఆన్ చేస్తాను. చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్ అదిగోండి లైట్ అనేది బ్లింక్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి రికార్డింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్ అదిగోండి లైట్ అనేది బ్లింక్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కెమెరా నుంచి మాట్లాడుతున్నాను. ఇది యూఎస్బి కెమెరా 1080p పిక్సెల్ అలాగే విత్ ఆడియోతో ఈ కెమెరా అనేది ఉంటుంది. ఒకసారి నా వాయిస్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది. ఈ వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి.